అది ఆయనకు కూడా చెప్పులు కూడా ఇస్తారు మీ మీద, అప్పుడు మీకు కోపం రాలేదా సార్? యాక్చువల్లీ ఆ చెప్పు విసిరింది మనకి తగలలేదు, కానీ తర్వాత నేను వెళ్ళి అడిగా, వెనకాల నుంచి విసరడం కదా, దమ్ముంటే మొహం మీద చెయ్యి అని చెప్పి అడిగాను. అప్పుడు పక్కకి వెళ్ళి కూర్చుని. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే, బిగ్ బాస్ లోపలికి వెళ్తున్నారు, మీరు చూస్తే చాలా సన్నంగా ఉన్నారు, చాలా డైట్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. లోపల మరి ఫిజికల్ టాస్క్ ఓకేనా? ఫిజికల్ టాస్క్ అంటే పిసికేస్తారా? ఫిజికల్ టాస్క్లు అంటే మరి మల్ల యుద్ధాలు ఏమైనా చేయాలంటారా? అంటే మేము ఇప్పుడు జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూసి అలాగే అనుకోలేదు. అంతే 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 చాలా సమయంగా ఉంటారు ఆయన కూడా అక్కడ. అంటే సినిమా ఇక్కడ మీరు రియల్ లో చూపిస్తారు అనుకోవచ్చు. అంతే. ఇక ఇంకో విషయం ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ లో అంటే మీరు మంచి ఫుడ్డియా, లేకపోతే ఉంటే తింటారు పెట్టకపోయినా బతకగలరా? బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ చాలా తక్కువ పెడతారు. అవునా? ఎందుకంటే టెన్షన్ పెడుతున్నారు. నిజమే అండి. అవును. పని లేకపోతే తినాలనిపిస్తుంది, పెద్ద పని ఉందనుకోండి తినాలనిపించదు. అంటే బిగ్ బాస్ హౌస్ అంటే పని అంటే మనకి కట్ల కొట్టే పని అయితే ఇవ్వరు. ఆ మాట్లాడుకున్నప్పుడు ఆ టాస్క్లు ఆడేటప్పుడే ఇంకా అది మీరు ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే గేమ్ ఆడుతూనే ఉండాలి. అది మీరు షో చేసుకున్నా ఏం వేసుకున్నా అంటే ఆకలి తప్పించుకోవాలంటే ఎక్కువ మాట్లాడుకుంటూ డైవర్ట్ అయిపోతుంది అంతే. అంటే ఏదైనా స్ట్రాటజీలతో వెళ్తున్నారా? బిగ్ బాస్ ఇప్పటి వరకు సీజన్స్ ఏమైనా చూసారు? కొన్ని చూసాను. ఏ సీజన్ మీకు బాగా ఇష్టం? లాస్ట్ సీజన్ చూసాను, మొత్తం కాదు కొంత చూసాను. ఓకే, ఇప్పటి వరకు 7 సీజన్స్ దొరికినాయి, 8వ సీజన్. ఇప్పటి వరకు విన్నర్ అయిన వాళ్ళు ఎవరికి మీకు జెన్యున్ గా ఆడి విన్నర్ అయ్యారు అనిపించింది? విన్నర్ అయితేనే మనకి జెన్యున్ అని అనిపించాలని ఏం లేదు, నాకు అనిపించిన వాళ్ళు విన్నర్ అవ్వాల్సిన అవసరం లేదు. కంటెస్టెంట్స్ లైక్ నాకు శివాజీ గారు నచ్చారు, సూర్య నచ్చాడు, అండ్ రేవంత్ కొంచెం ఆవేశపరుడైనా నచ్చాడు, తర్వాత నేహా చౌదరి తను నచ్చింది, అండ్ కుశల్, తర్వాత బాలాదిత్య. ఓకే, సో అలా. అంటే బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పారు మీరు? ఇంట్లో మా మిస్సెస్నే అడిగాను వెళ్ళాలా వద్దా అని చెప్పి. సో ఒక రోజు బాగా ఆలోచించి తర్వాత డెసిషన్ తీసుకున్నాను. మీరు చాలా ఈ వారం రోజుల నుంచి టైర్డ్ అయినట్టయితే కనిపిస్తాను మొహంలోని. వారం నుంచి కాదండి, అసలు 50 రోజులు మంచిగా నిద్రపోయి ఉండరు కూడా. వెళ్తే మరి నిద్ర ఉండదు. ఏంటంటే తిండి బెటర్ అంటారు, నిద్రపోమంటారు, ఏంటంటే మీరు భయపెడతారు. భయపెట్టడం కదా, నిజమేనండి అది. అవునా? నేనేమో ఫోన్లు గిల్లు ఉండవు, ఏ గోళ ఉండదు, పడుకోవచ్చు అనుకుంటుంటే. అలా అనుకున్నట్టు ఏమి ఉండదండి. ఇంకోటి, మీకు మ్యారేజ్ అయిందని నాకు తెలుసు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది. లోపల మరి కత్తిలాంటి అమ్మాయిలు వస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకవేళ ఎవరైనా కరెక్ట్ అయితే పరిస్థితి ఏంటి? మా ఉరిజిట్ చేసేస్తారు నాకు ఇంట్లో. ఓకే, అలాంటిదే ఉంటుంది. అంటే 2 months లో బయటకు వస్తారని అంటే తెలిసింది. ఈ టైంలో మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నెక్స్ట్ మంత్ 2-3 weeks లో. మరి చాలా పెయిన్ఫుల్ ఉంటది కదా మీకు, ఎలా మరి? అదే చాలా క్లిష్టమైన డెసిషన్ అది. అదే అనుకున్నా, లాస్ట్ ఇయర్ వచ్చింటే ఎంత బాగుండేది. మేడం మేము వెళ్ళమన్నారా, లేకపోతే ఫుల్ సపోర్ట్? మరి బిగ్ బాస్ ఏమన్నా ఆ సిచ్యువేషన్ ఏమైనా మీకు చూపిస్తానన్నారా? ఎందుకంటే ఇంతకు ముందు కూడా కొంతమంది కంటెస్టెంట్స్ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడతారు. ఎందుకంటే ఆ సెంటిమెంట్ కోసం వాడతారు. సెంటిమెంట్ ఏంటండి, అలా కాదు కదా, దట్స్ మినిమం కర్టసీ. అంటే అది ఎవరైనా చేస్తారు, సెంటిమెంట్ కోసం పండించుకోవడం. బిగ్ బాస్ చూసుకుంటే ఇలాంటివి ఖచ్చితంగా ఉన్నా లేకపోయినా అది మన అన్వయించుకోవడంలో ఉంటుంది. సెంటిమెంట్ అని మీరు అంటారు, అది మానవత్వం అని నేను అనుకుంటాను. ఖచ్చితంగా. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వస్తే ఏంటి సార్ అసలు? నాన్న సివిల్ ఇంజనీరు, అమ్మ హౌస్ వైఫ్. సో ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. ఎలా నేను తిరగని ఊరు లేదు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, కాళహస్తి, నెల్లూరు, చిత్తూరు. సో బేసికలీ అందరివాడిని నేను. నిజామాబాదు, తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక, తర్వాత కర్ణాటకలో కేజీఎఫ్, బంగారుపేట, కోలారు, అండ్ మెడ్రాస్ దగ్గర చెన్నైలోనే మా తాతగారు వాళ్ళు ఉండేవాళ్ళు. అండ్ మధ్యప్రదేశ్ దగ్గర బడవాని అని, తర్వాత దాని పేరేంటి నర్మదా. మొత్తం రాష్ట్రాలనే తిరిగేశారు. సౌత్ ఇండియా కొంతవరకు నార్త్ ఇండియా. అలా చదువు, ఉద్యోగాలు అన్ని కూడా చాలా చోట్ల. అసలు విషయానికి వస్తే